ఫ్రెండ్స్, పోయిన వీడియోలో మరి పూర్తి సమాచారం వివరించడం కోసం లెంత్ ఎక్కువగా ఉంటుందని పార్ట్ 2 కింద ఇప్పుడు పూర్తి సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేసి నల్గొండ పట్టణంలో దిగినట్లయితే ఆ నల్గొండ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ల నుండి సపరేట్‌గా మనకు ఆటోలుంటవి. ఆటో మాట్లాడుకొని పానగల్లు ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం అని చెప్పి మాట్లాడుకొని రావచ్చు. నల్గొండ పట్టణం నుండి సుమారు 2 కిలోమీటర్లలో ఉంటుంది. ఊరి బయట సూర్యాపేట రోడ్లో ఉన్నది. నల్గొండ నుండి సూర్యాపేట వెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్నది. మరి చూస్తున్నాము కదా, మరి ఆర్చి అంటాము. ఈ మార్గం గుండా ఇప్పుడు వెళ్తున్నది కారు. ఆ ఆలయం దగ్గరకు ఈ ఆర్చి ముఖద్వారం గుండా వెళ్ళొచ్చు. ఫస్ట్ మనకిక్కడ పురావస్తు శాఖ వారు ఆలయ విశేషాలను తెలియజేస్తున్న బోర్డు దర్శనమిస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ కూడా చూడండి. పురాతన ఆలయాలు, చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఎత్తైన రాజగోపురాలు, పచ్చని మరి తివాచీలు పరిచినట్లుగా ఉన్న పచ్చని గడ్డి, రాతితో నిర్మించిన అద్భుత శిలా రూపాలు, త్రిభుజాకారంలో నిర్మించిన ఆలయాన్ని చూస్తున్నాము. చుట్టూ ఎటు చూసినా పచ్చని పచ్చిక బయళ్ళు, పచ్చని పూల మొక్కలు, కొబ్బరి చెట్లు, మధ్య మధ్యలో గడ్డి మధ్యన కేకులు బిస్కెట్ లాగా కింద పరచిన గ్రానైట్ రాళ్ళు నడవటం కోసం, మధ్యలో పచ్చని పచ్చిక గడ్డి, చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. అద్భుతం అని చెప్పవచ్చు. నిజంగా చూస్తున్నాము గ్రీనరీ. ఓం నమః శివాయ. మరి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నవి ఇక్కడ. ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం, బ్రహ్మం గారు ఆలయం, అదేవిధంగా సూర్యనారాయణ స్వామి అంటే నారాయణ స్వామి అంటాము. ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మ విష్ణు ఈశ్వర సమేత ఆలయముగా కూడా పిలుచుకోవచ్చు. అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయము శిలాకల్పాలు చూడండి, అద్భుతం అని చెప్పొచ్చు. చూపిస్తున్నాను. శిల్పకళ అద్భుతం. పురాతన కట్టడాలు. మరి ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన కట్టడ నిర్మాణాలు ఎందరో మరి రాజుల శ్రమ ఫలితముగా ఇలాంటి అద్భుత శిల్పకళ మన భవిష్యత్తు తరాలకు ఇవ్వటం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న ఉపగుళ్ళు ఉన్నవి. అదేవిధంగా రాగి, వేప, మారేడు ఇలాంటి మహావృక్షాలను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ విధంగా స్వామివారి దర్శనం చివరగా చేసుకొని ఆలయం ముగించుకొని బయటకు